హలో అండి, అందరికీ నమస్కారం. నమస్తే, సశ్రీయకాల్, ఎల్లరికి నమస్కార, వణక్కం, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతు. ఇన్ని లాంగ్వేజ్లో ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా? ఎస్, నేను వచ్చింది ఇప్పుడు ఉత్తరాంచల్ యూనివర్సిటీ. సో జితేందర్ జోషి గారు, ఎంటైర్ కాలేజ్ ఓనర్ గారు, డైరెక్టర్ గారు, చైర్మన్ గారు, అండ్ అంతేకాకుండా రాగానే నేను ఏదో పెద్ద కుటుంబం నుంచి రాలేదండి, చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చాను. నా లైఫ్ ఇది అని చెప్పగానే నిజంగా చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ యూనివర్సిటీ చూశాను నేను మొత్తం. ఇంత పెద్దది అసలు ఒక వ్యక్తితో సాధ్యమా అని అనుకున్నా. చూడగానే నాకు ఇది నాకు గుర్తుకొచ్చారు మన రామోజీరావు గారు. ఎందుకంటే ఏషియాలోనే అంత పెద్ద స్టూడియో లేదు, అట్లాంటిది ఒక మనిషి ఇంత పెద్ద స్టూడియో కట్టగలరా అని అనుకున్నా. కానీ ల్యాండ్ గ్యాదర్ చేయడం కానీ, స్టూడియో కట్టడం కానీ ఒక మనిషి వల్లే జరిగింది అది. సో అంతేకాకుండా మనందరికీ తెలుసు వారంతా కష్టపడి వచ్చారు ఏంటి అనేది. ఆ తర్వాత నేను ఇక్కడ రాగానే చెప్పారు, మా ఫాదరు జోషి గారు ఒక మాట చెప్పారు. ఏంటంటే మా ఫాదరు పోస్ట్ మ్యాను, ఆయనకి దగ్గర మేము 8 మంది సంతానం. సో ఒక మనిషి ఎంత కట్టగలడా అని అనుకుంటే ఆయన చెప్పుకుంటూ వచ్చారు. నేను చిన్న నుంచి స్టార్ట్ చేసి కొద్ది కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళాను అని చాలా గొప్పగా చెప్పారు. ఆయన లైఫ్ స్టోరీ వింటుంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇంత కష్టపడితే ఒక మనిషి సాధించగలడు అనేది నాకు అనిపించింది. కానీ చాలామంది వాళ్ళు ఎలా పైకి వచ్చారు అనేది చెప్పుకోరు, ఎందుకంటే నామూషి ఉంటుంది. కానీ ఈయన అసలు ఏమీ లేదు. నేను ఎక్కడి నుంచి వచ్చానో స్టిల్ ఇప్పుడు కూడా నాకు తెలుసు. ఏ సందులోకి వెళ్ళినా, ఏ గొంతులోకి వెళ్ళినా కూడా అది గుర్తుకొస్తుంటుంది అని చెప్తుంటారు. ఎస్, సో నేను కూడా చెప్తూ ఉంటా, ఎందుకంటే మా ఫాదర్ టైలర్. నేను కూడా చిన్న చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, మళ్ళీ కమెడియన్గా, ఇలాగ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ మూవీస్లో చేయటం అనేది మామూలు విషయం కాదు. ఒక నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ నాట్ ఓన్లీ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, డిఫరెంట్ కంట్రీస్ నుంచి దాదాపు ఆయన నాకు చెప్పింది అయితే 23 కంట్రీల నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ చదువుతున్నారు అని చెప్పగానే చాలా ఆనందం వేసింది. అండ్ ముఖ్యంగా మన సౌత్ ఇండియా నుంచి 1000 మంది పిల్లలు ఇక్కడ ఉంటున్నారు. అండ్ అలాగే మెరిట్లో వచ్చిన ప్రతి స్టూడెంట్కి ఆయనే దగ్గర ఒక 4 to 5 lakhs రూపీస్ ఆయనే స్పాన్సర్ చేసి పిల్లలకి చదివిస్తున్నాను. దగ్గర నేను ఇయర్లో ఒక 50 నుంచి 55 కోట్లు పిల్లలకే స్కాలర్షిప్ ఇస్తున్నాను అని చాలా గొప్పగా చెప్పుకున్నారు ఆయన. సో నిజంగా థ్యాంక్ యూ సార్ జోషిజీ, ఆల్ ది బెస్ట్. సో ఇట్లాగే మీరు ఇంకా ఎదగాలి, ఎంతోమంది పిల్లలకి విద్యాదానం చేయాలని ఒక యాక్టర్గా కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్ని దానాల్లో కన్నా విద్యాదానం చాలా గొప్పది. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళైనా బతకచ్చు. ఎందుకంటే ఆ విద్య లేనిదే చాలా కష్టం. ఎందుకంటే ఆ విద్య లేకపోతే ఎంత ప్రాబ్లం ఉంటుందో చాలామందిని నేను చాలా కంట్రీస్లో ఇమిగ్రేషన్ దగ్గర చూశాను. సో నేను కూడా అనుకున్నా, నాకు కూడా కాలేజీలో చదివే లైఫ్ వచ్చి ఉంటే బాగుండేది అని. బట్ ఏంటంటే మా ఫాదర్ అంత డబ్బు గల వాళ్ళు కాదు. సో ఒక ఉన్న ఫ్యామిలీని చక్కగా మాకు తిండి బాగా పెట్టారు, బట్ట బాగా ఇచ్చారు. బట్ ఏంటంటే చదువు అనేది చాలా ఎక్కువ, అంటే ఒక ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఉంటుంది. బట్ ఎక్కువ మంది సంతానం ఉండటం వల్ల చదువుకోలేకపోయాం. సో ఉన్న చదువులోనే నేను ఈ రోజున ఇక్కడికి గెస్ట్గా రావడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆల్ ది బెస్ట్ సార్ జోషి గారు. అండ్ అలాగే తను కూడా, అంటే నేను ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే డెహ్రాడూన్లో చదువుకుంటే వాళ్ళు నిజంగా మంచి పొజిషన్కి వెళ్తారని ఒక నమ్మకం నాకు. సో అందుకోసం చూద్దాం అని వచ్చాను, చూశాను, ఆశ్చర్యపోయాను. అండ్ అలాగే ఫ్యూచర్లో మా పిల్లలు ఇక్కడ ఏదైనా ఇంట్రెస్ట్ చూపిస్తే జోషి గారితోనే డైరెక్ట్గా మా పిల్లలు ఇక్కడికి వస్తున్నారు, మీరు మాకు ఎంతవరకు మీరు చేయగలరు అనగానే ఆయన ఒకటే మాట చెప్పారు, ముందు మీరు పంపించండి, మీ సైడ్ నుంచి మాకేమొద్దు, మీ పిల్లల్ని మా పిల్లల్లా చూసుకుంటాం అని ఒక మాట ఇచ్చారు. అండ్ దానికి చాలా సంతోషిస్తున్నాను నేను. హాయ్ ఎవ్రీవన్, నమస్తే, అస్సలాము అలైకుం. నేను ఫస్ట్ టైం డెహ్రాడూన్ వచ్చాను.
ఇలా ఉత్తరాంచల్ యూనివర్సిటీ ద్వారా డెహ్రాడూన్ రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ జోషి గారితో మాట్లాడాను. చాలా చాలా అసలు వారిది మా వారిది లైఫ్ ఒకటేలా అనిపించింది నాకు ఆ మాటల ద్వారా. చాలా హ్యాపీగా ఉంది. ఇలా స్కాలర్షిప్స్ ఇచ్చి ప్రతి విద్యార్థికి ప్రోత్సహించడం అనేది మామూలు విషయం కాదు. ఇలా ప్రోత్సహించే వారు ఉంటే బాగా చదువుకోవాలని ప్రతి విద్యార్థికి ఉంటుంది. ఆ రోజుల్లో నేను చదువుకునే రోజుల్లో ఇలా ఉండుంటే నేను కూడా ఇప్పటికీ ఒక డాక్టరు, ఒక లాయరు ఏదైనా అయ్యి ఉండేదాన్ని. అప్పుడు ఇలా ప్రోత్సహించేవారు లేరు కాబట్టి నేను కూడా చదువులు ఇంట్రెస్ట్ చూపించలేకపోయాను ఆ రోజుల్లో. ఇలా మంచిగా యూనివర్సిటీలు ఉంటే నాకు కూడా అంత ఇంట్రెస్ట్ ఉండేది. కానీ బట్ ఇప్పుడు వాళ్లకు ఇంత మంచి ఫెసిలిటీ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. మా వారి ద్వారా నేను డెహ్రాడూన్ రావడం, ఇక్కడ అందరినీ కలవడం చాలా 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 హ్యాపీగా ఉంది. అందరికీ మా తరపున ఇక్కడికి వచ్చి మీరు కూడా ఒకసారి ఈ ఎన్వైరన్మెంట్ అంతా చూసుకొని మీరు ఇక్కడ రాగానే ఒక మంచి ఈ యూనివర్సిటీ లాగా అయితే మాకు అనిపించలేదు. ఒక హోమ్ ఇంటికి వచ్చినట్టుగానే అనిపించింది. ఇక్కడ ఇంకా విద్యార్థులతో మాట్లాడి వాళ్ళ ద్వారా వాళ్ళ విషయాలన్నీ తెలుసుకోవాలని ఉంది. అలా మరి యా